ఇది విషయం. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎక్కువ మంది విద్యార్థులను తరగతి గదికి ప్రయోజనకారి కాదు అన్ని విషయాన్ని మౌఖిక ప్రశ్న ద్వారా పరీక్షించాలి. మరి ఉపాధ్యాయుడికి లక్ష్యాత్మకత ఉండిద్దా? ఉపాధ్యాయుడికి లక్ష్యాత్మకత ఉండిద్దా ఉండదా? ఉండదు. ఉపాధ్యాయుడికి లక్ష్యాత్మకత ఉండదు. లక్ష్యాత్మకత అంటే ఏదో ఉపాధ్యాయులు దిద్దినా కూడా ఒక రకమైన మార్పు. జనరల్ గా ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకి అవకాశం లేకుండా ఉండటమే లక్ష్యాత్మకత. బట్ మౌఖిక ప్రశ్న యందు ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం ఉండేది. స్వార్థం కొంచెం కనబడదు. ఎందుకని ఆ ప్రశ్న అడిగేటప్పుడు ఉపాధ్యాయుడు తన ఫేవర్ గా ఉన్నటువంటి వ్యక్తులు అలా చూసుకోవడం మనకి వాళ్ళకి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు. బాగా కొంచెం తనంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. ఇది ఎంత పెద్ద టీచర్ అయినా కూడా అది ఉండేది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకు దీని అవకాశం ఉండదు. కాబట్టి లక్ష్యాత్మకత ఉండిద్దా ఉండదా? లక్ష్యాత్మకత ఉండదు. లక్ష్యాత్మకత ఉండదు. ఇది చూద్దాం. సామూహికంగా పరీక్ష చేస్తారు. ప్రశ్న మౌఖిక ప్రశ్నలు ఎక్కువ ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? బోధనాభ్యాస ప్రక్రియలో సామూహికంగా పరీక్షించడానికి అధికమంది అంటారు. సో ఉపాధ్యాయుడు తనకు సంబంధించినటువంటి బోధనలో ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు విద్యార్థుల వైయక్తిక భేదాలు దృష్టిలో ఉంచుకుని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలు అడిగే సందర్భంలో తనకి ఇష్టమైనటువంటి విద్యార్థులు లేదా డిసిప్లైన్ గా ఉన్నటువంటి విద్యార్థులను సులభమైన ప్రశ్న అడిగి, సో క్లాస్ లో ఇన్రెగ్యులర్ గా ఉన్న పిల్లల్ని కావాలని చెప్పి కఠినమైన ప్రశ్న అడిగాడు అనుకో, అప్పుడు స్వార్థమే కదా. స్వార్థం ఉంది అంటే లక్ష్యాత్మకత ఉన్నట్టు రైట్.